ఈరోజు మనం కలెక్టివ్ నౌన్స్ ఇందులో నుంచి గతంలో చాలా సందర్భంలో 1 మార్క్ అడగడం జరిగింది. కలెక్టివ్ నౌన్స్ అంటే ఇక్కడ ది రిఫర్ టు ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే ఒక ప్రజల యొక్క గుంపు, అంటే కలయిక. కలెక్షన్ ఆఫ్ థింగ్స్, వస్తువుల యొక్క సమూహం. కలెక్షన్ ఆఫ్ ఎనిమల్స్, జంతువుల యొక్క సమూహం. ప్రజల, వస్తువుల, జంతువుల యొక్క సమూహం తెలిసేదే కలెక్టివ్ ఆఫ్ నౌన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి మనకు ఈ 10లకి వెళ్ళి పక్క ఒకవేళ కలెక్టివ్ నౌన్స్ అడిగితే ఈ 10ల నుంచి ఒకటి అడగడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్. గతంలో ఇందులో నుంచే మనకు ఒక మార్క్ బిట్ రావడం జరిగింది. ఎట్లా అంటే డాష్ ఆఫ్ బర్డ్స్ అన్నాడు. డాష్ ఆఫ్ బర్డ్స్ అని కింద ఫ్లైట్, క్రౌడ్, హార్ట్, ఆర్మీ అని అడుగుతాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, 1 మార్క్ మీరు తీసుకోవద్దు. సో గత మోడల్ పేపర్లో చూసుకుంటే ఈ డాష్ ఆఫ్ బర్డ్స్ అని అడిగిండు. అంటే మనం పక్షుల గుంపును ఇంగ్లీష్లో మనం ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అనాలి. ఫ్లైట్ అంటే గాలిలో తేలియాడదాన్ని మనం ఫ్లైట్ అంటాం. విమానం ఉంది, ఏరోప్లేన్. ఏరోప్లేన్ ఏమవుతుంది, గాలిలో ఫ్లైట్ అంటే తేలియాడుకుంటూ వెళ్తుంది. యాక్చువల్లీ ఫ్లైట్ అంటాం మనం. ఫ్లైట్ అంటే విమానం ఒకటే కాదు, గాలిలో తేలియాడే ప్రతి వస్తువు కూడా ఫ్లైటే. సో ఈ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల యొక్క గుంపు. సో డాష్ ఆఫ్ బర్డ్స్ అంటే కలెక్టివ్ నౌన్స్ అడిగితే ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అని గుర్తుంచుకోండి. బర్డ్స్ గాలిలో వెళ్తాయి, ఫ్లైట్ గాలిలో వేస్తుంది. సో ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అయితే ఈజీగా మీరు చేయగలుగుతాడు. పక్షుల యొక్క సమూహం లేదా పక్షుల యొక్క గుంపు. నెక్స్ట్ ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ గుర్తుంచుకోండి. మన క్రౌడ్ ఎక్కువ అంటాం. ప్రజలు అందరు కలిసి ఒక గుంపుగా ఏర్పడుతుంది, అని క్రౌడ్ అంటాం. పక్షులన్నీ కలిసి గుంపుగా ఏర్పడితే అది ఫ్లైట్ అంటాం. ప్రజలందరూ కలిసి ఒక గుంపు కూడితే ఒక దగ్గర, దాన్ని క్రౌడ్ అంటాం. ఈ క్రౌడ్ ఆఫ్ పీపుల్ గుర్తుంచుకోండి. ప్రజల గుంపును ఇంగ్లీష్లో క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటాం. డాష్ ఆఫ్ పీపుల్ ఉండవచ్చు ఎగ్జామ్లో. డాష్ ఆఫ్ పీపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ కలెక్టివ్ నౌన్స్ అంటే డాష్ ఆఫ్ పీపుల్ అని అడిగితే క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఫ్లైట్ ఆఫ్ అండ్ హర్డ్ అండ్ ఆర్మీ అడుగుతాడు. జాగ్రత్తగా ఉండండి. ప్రజల గుంపును ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటాం. పక్షుల గుంపును ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటాం. మరి ఒక పశువుల గుంపును ఏమంటాం. గొర్రెలు, బర్రెలు, పశువులు అన్నీ కలిసి ఉంటాయి ఒక గుంపుగా. మన పొద్దున్నే గేదెలు అన్నీ కలిసి ఒక గుంపుగా ఏర్పడతాయి. చిలక్కడ తీసుకెళ్తారు లేదా ఎక్కడికైనా తీసుకెళ్తారు. దాన్ని ఏమంటే ఏ హార్డ్ ఆఫ్ క్యాటిల్ అంటాం. హార్డ్ ఆఫ్ క్యాటిల్ అంటే పశువుల మంద. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కలెక్షన్ ఆఫ్ పీపుల్, కలెక్షన్ ఆఫ్ థింగ్స్, కలెక్షన్ ఆఫ్ ఎనిమల్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ఎనిమల్స్నే ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్ అంటే పశువుల యొక్క మందను ఇంగ్లీష్లో హర్డ్ ఆఫ్ క్యాటిల్ అంటాం, కానీ క్రౌడ్ ఆఫ్ క్యాటిల్ అన్నాం, ఫ్లైట్ ఆఫ్ క్యాటిల్ అన్నాం. చాలా జాగ్రత్తగా వినండి, 1 మార్క్ పక్కా వస్తుంది. 4th వన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. సైనికుల యొక్క గుంపును, సైనికులందరూ కలిసి ఒక గుంపుగా ఏర్పడుతుంది, దాన్ని ఆర్మీ అంటాం. ఒక్కడుంటే ఆర్మీ అనం, గుంపుగా ఉంటేనే ఆర్మీ అంటాం. సో అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, సైనికుల యొక్క సేన. ఓకే, నావిక దళం కానీ ఏ దళం అని కానీ ఒక గుంపుగా ఏర్పడుతుంది, దాన్ని ఏ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అంటారు. ఎగ్జామ్ అడగవచ్చు, డాష్ ఆఫ్ సోల్జర్స్ అని అడగవచ్చు. అడిగి అప్పుడు అడిగినప్పుడు ఆర్మీ, హార్డ్, క్రౌడ్ అండ్ ఫ్లైట్ అడగవచ్చు. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్ అంటే పూల గుత్తి. పూలు అంటే ఒక పువ్వు ఉంటే దాన్ని బొకే అనం. డిఫరెంట్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ను ఒక గుత్తిగా ఏర్పడితే దాన్ని బొకే అంటాం. ఇక్కడ బొకే, ఇక్కడ టీ సైలెంట్, బొకేట్ కాదు, బొకే. యూ అనేది కాలక ప్రొనౌన్స్ అవుతుంది. కొంతమంది బొకేట్ అంటాము, కాదు, అది బొకే. బ్యాంకెట్ వేరు ఉంటుంది, బ్యాంకెట్ హాల్, లగ్జరీ హాల్, అది వేరు. సే బొకే ఆఫ్ ఫ్లవర్స్, పుష్పముల యొక్క గుంపును మనం బొకే అంటాం. సో పూల గుత్తిని మనం బొకే అంటాం. బొకే స్పెల్లింగ్ BOUQUET. బొకేట్ కాదు, ఇక్కడ సైలెంట్, అక్కడ బొకే QUT సైలెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్. ఓకే, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గొర్రెల మంద. మనం రోజు పొద్దున సాయంత్రం వెళ్తుంటే గొర్రెల మంద వస్తుంటే ఎదురుగా, దాన్ని ఇంగ్లీష్లో ఏ ఫ్లాక్
ఆఫ్ షీప్ అంటాం, అంటే గొర్రెల మంద. అంతేగాని గొర్రెల మందను ఆర్మీ ఆఫ్ షీప్ అనం, క్రౌడ్ ఆఫ్ షీప్ అనం, ఫ్లైట్ ఆఫ్ షీప్ అనం. దేనికి దానికి ఇండివిజువల్గా కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గొర్రెల మందను ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, ఇది షీప్ షీ దీర్ఘం, అంటే షీ దీర్ఘం లేకుండా ఉంటుంది. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటే నౌకల యొక్క సమూహం. హార్బర్లో ఉంటాయి కదా మనకు, హార్బర్లో నౌకలన్నీ కలిసి ఒక దగ్గర గుంపుగా ఉంటాయి. దాన్ని ఏమంటామంటే ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం. ఓకే, షిప్స్ యొక్క గుంపును నౌకలకి సమూహం అంటాం, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ గ్రేప్స్ యొక్క సమూహం. ద్రాక్ష గుత్తుండగా, ఒక ద్రాక్ష పండు కాదు, దానికి నెంబర్ ఆఫ్ ఉంటాయి. ద్రాక్ష గుత్తిని అంటే ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం. ఓకే, బంచ్ ఆఫ్ గ్రేప్స్. బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే ద్రాక్ష పళ్ళ గుత్తి. కలెక్టివ్ నౌన్, అంటే ఒక నౌన్ కాదు, నెంబర్ ఆఫ్ నౌన్ వస్తుంది. నెక్స్ట్ బండిల్ ఆఫ్ స్టిక్స్. కర్రల యొక్క కట్ట ఉంటుంది, కట్ట. ఓకే, మోపు. సో కర్రల మోపును ఇంగ్లీష్లో బండిల్ ఆఫ్ స్టిక్స్ అంటాం. గుర్తుంచుకోండి, డాష్ ఆఫ్ స్టిక్స్ అని ఇస్తే బండిల్ గుర్తుంచుకోవాలి. ఓకే, బండిల్ ఆఫ్ స్టిక్స్. ఎందుకంటే ఫీట్ ఆఫ్ షిప్ స్టిక్స్ కాదు, ఫ్లోక్ ఆఫ్ షిప్స్ కాదు, ఓకే ఆఫ్ స్టిక్స్ కాదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్యాక్ ఆఫ్ వూల్స్ తోడేళ్ళ మంద. తోడేళ్ళు గుంపులుగా ఉంటుంది, దాన్ని ప్యాక్ అంట. ప్యాక్ ఆఫ్ వూల్స్. ప్యాకింగ్ అంటే ప్యాకింగ్ అని మన తోడేళ్ళు గుర్తుంచుకోవాలి. తోడేళ్ళ యొక్క మందను ప్యాక్ ఆఫ్ వూల్స్ అంటాం. ఈ 10కి వెళ్ళి ఒకవేళ మీకు ఎగ్జామ్లో కలెక్టివ్ నౌన్ కనుక అడిగితే ఈ 10కి వెళ్ళి బరాబరి 1 మార్క్ కంపల్సరీ అడుగుతాడు. గతంలో ఈ 10 నుంచే చాలా సందర్భంలో మీరు ఒకసారి మోడల్ పేపర్ అబ్జర్వ్ చేసుకోండి, ఈ కలెక్టివ్ నౌన్ల నుంచి 1 మార్క్ అడగడం జరిగింది. సో కేర్ఫుల్గా కలెక్టివ్ నౌన్స్లో ఈ 10ని గుర్తుంచుకోండి. మరొకసారి చూసుకుంటే కలెక్టివ్ నౌన్స్ అంటే దే రిఫర్ టు ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్, థింగ్స్ అండ్ ఎనిమల్స్. గుర్తుంచుకోండి. బర్డ్స్. సో ఒకసారి చూసుకోండి, దే రిఫర్ టు ద కలెక్షన్ ఆఫ్ పీపుల్, థింగ్స్ అండ్ ఎనిమల్స్. ప్రజలు లేదా వస్తువుల యొక్క, జంతువుల యొక్క గుంపును మనం కలెక్టివ్ నౌన్స్ అంటాము. నెంబర్ 1 ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్. ఫ్లైట్ గాలి పోతుంది, బర్డ్స్ గాలి వెళ్తుంది, కాబట్టి ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటే మనం పక్షుల యొక్క గుంపు. నెక్స్ట్ ప్రజల యొక్క గుంపును క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటాం. నెక్స్ట్ పశువుల మందను హర్డ్ ఆఫ్ క్యాటిల్ అంటాం. నెక్స్ట్ సైనికుల యొక్క సేనను ఏ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అంటాం. పూల గుత్తిని ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. నెక్స్ట్ గొర్రెల మందను ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం. నెక్స్ట్ నౌకల యొక్క సమూహాన్ని ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం. నెక్స్ట్ ద్రాక్షపళ్ళ గుత్తిని ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం. కట్టెల మోపును బండిల్ ఆఫ్ స్టిక్స్ అంటాం. తోడేళ్ళ మందను ఏ ప్యాక్ ఆఫ్ వూల్స్ అంటాం. విధంగా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పక్కా 1 మార్క్ మనకు కలెక్టివ్ నౌన్స్కి అడిగితే ఈ 10 నుంచి అడుగుతారు. కానీ కలెక్టివ్ నౌన్స్ అనగానే ఎక్కడో మెటీరియల్ పట్టుకొచ్చుకొని అలా 100 కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఏది పడితే చదవకండి. అక్కడ మీ బుక్ ప్రకారం ఈ 10 నుంచే మీకు అడగడం జరుగుతుంది. ఓకే, మీ సైకాలజీ ప్రకారం. సో కేర్ఫుల్. థ్యాంక్ యూ. టుమారో we will discuss another bit.